వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. సో నేనైతే ఆఫీస్ పని మీద చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. సో నేను వెళ్తున్నా అంటే మిమ్మల్ని అందరినీ కూడా తిరుగు తీసుకెళ్తాను కదా. సో అలా అలా మనం చిన్నపట్నం చూసేసి వద్దాము పదండి మరి. నేనైతే ఇలా రెడీ అయ్యాను. జీన్స్, టీ షర్ట్. ఆఫీస్ పని మీద వెళ్తున్నాను కాబట్టి ల్యాప్టాప్ క్యారీ చేయడం కంపల్సరీ అయింది. అండ్ ఎక్కడైనా మిర్రర్ కనబడితే నేను ఒక పావుగంట ఆ మిర్రర్ దగ్గర వీడియో తీయడం అన్నది నాకు బాగా అలవాటు అయిపోయిందన్నమాట. ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూర్చున్నాను. నా ఫ్లైట్ రావడానికి చాలా టైం ఉంది. నాకు చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ అనాలో గుడ్ హ్యాబిట్ అనాలో చాలా ముందు వెళ్ళడం అనేది చాలా అలవాటు. అక్కడికి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు తర్వాత చూపించాల్సిన పని ఉందన్నట్టు. సో ఆ వర్క్ కొద్దిగా పెండింగ్ ఉంటే నేను ఎయిర్పోర్ట్‌లో కూర్చొని చేసుకుంటున్నాను అన్నమాట. ఎక్కడున్నా పని తప్పట్లేదబ్బా నాకు. ఏం చేయాలో ఏమో! సో, ఇట్లా ఇంకా స్టార్ట్ అయిపోయాము. దీన్ని స్కై బ్రిడ్జ్ అంటారు. అంటే మనం నడుచుకుంటూ ప్లేన్‌లోకి ఎక్కేయొచ్చు. సో, మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బస్ ఉంటుంది. ఇది ఒకటి స్కై బ్రిడ్జ్ అని ఉంటుంది. నాకు ఈ స్కై బ్రిడ్జ్ చూసిందంటే ఎంత హ్యాపీ అయిపోతానో, ఆ బస్సులో ఎక్కి, దిగి చచ్చిపోవాలి. సో, మనం మొత్తానికైతే ఇంకా చెన్నైలో ల్యాండ్ అయిపోయాము. ఎంటర్ అవ్వంగానే నాకు ఇట్లా పెద్ద నటరాజస్వామిది విగ్రహం కనిపించింది. నాకైతే ఎంత మంచిగా అనిపించిందో. సో చెన్నై ఈజ్ నోన్ ఫర్ డాన్సెస్, క్లాసికల్ డాన్స్ కాబట్టి ఇలాంటి స్కల్ప్చర్స్ మనకు చాలా దొరుకుతాయి. అవి చూడండి మొత్తం తమిళ్లో రాసింది, ఏం అర్థం కావట్లేదు నాకు. సో నేను అట్లా నడుచుకుంటూ బ్యాగ్ తెచ్చుకుందాము అని వెళ్తుంటే నాకు ఇలాంటి స్కల్ప్చర్స్ అయితే చాలా కనబడ్డాయి. ఆ ముద్రలు, ఆ బొమ్మలు నాకు చాలా మంచిగా అనిపించాయి. సో నేను వెళ్తున్న దారిలో వచ్చిన ప్రతిదీ నేనైతే రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఇక్కడ ఒక మనుషులు అవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఈ గుండంకుల్ అయితే ఎక్కడికి వెళ్ళినా కనబడతారు కదా. అండ్ పెద్ద నటరాజస్వామి బొమ్మ కూడా ఉంది. మరి వీడియోలో మీకు చాలా చిన్నగా అనిపిస్తుండొచ్చు కానీ నేను నిలబడితే కనీసం నేను ఆ కాలు దగ్గరికి కూడా రావట్లేదన్నమాట. అండ్ ఇక్కడ ఒక పెద్ద హోర్డింగ్ పెట్టి దాని మీద రకరకాల డాన్సులు, తంజావూరు గురించి వాటి బొమ్మలు అవన్నీ పెట్టిర్రు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు ఇంకా వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు కానీ అక్కడైతే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇది ప్రొజెక్షన్ కదా, నీట్గా రాలేదు వీడియోలో. అండ్ ఇక్కడ నేను బయటకు వచ్చేసరికి హోటల్ ఆయన నా పేరు పట్టుకొని నిలబడ్డాడు. అరే ఒక్క నిమిషం ఆగవయ్యా చూపిద్దాం అనుకుంటే టక్కున తీసేసిండు. సర్లే అని చెప్పి ఇంకా వెళ్ళి కూర్చున్నాను కార్లో. ఇంకా మేము ఒక హాఫ్ అన్ అవర్ దూరం అన్నమాట మేమున్న హోటల్. నేను హోటల్ ఎలా తీసుకున్నాను అంటే కొంచెం ఆఫీస్కి దగ్గరగా తీసుకున్నాను. సో నెక్స్ట్ డే పని తక్కువ ఉంటుంది అని. అండ్ ఇక్కడ వెళ్తున్నప్పుడు కూడా వెదర్ అయితే చాలా బాగుంది. నేను ఇక్కడ వెరైటీ గమనించాను. పిల్లర్ మీద చూడండి వెరైటీ వెరైటీ బొమ్మలు ఉన్నాయి. మనకు అట్లా ఉండదు కదా. సో అది చూపిద్దామని వీడియో రికార్డింగ్ తీసుకొచ్చాను. అండ్ ఫుట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే మీరు ఎప్పుడైనా చూసారా? సో ఇక్కడ చూడండి ఇంకా మనం ఫైనల్లీ హోటల్కి అయితే వచ్చేసాం. నా హోటల్ చాలా బాగుంది. నేను ఫొటోస్లో చూసినప్పుడు ఓకే అనుకున్నాను కానీ నార్మల్గా అయితే మాత్రం చాలా బాగుంది. సో మనం రూమ్ టూర్ చూసేద్దాం పదండి. ఎంటర్ అవుతూనే నాకైతే కలర్ కోఆర్డినేషన్ చాలా మంచిగా అనిపించింది. లైటింగ్ కానీ, కలర్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఆ బ్లూ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ బాత్రూమ్. ఇది బాత్రూమ్ ఓపెన్ చేస్తే చాలా నీట్గా ఉంది. కొంచెం ఈ మిర్రర్ ఒకటి ఖరాబ్ ఉంది తప్ప మామూలు కింద అంతా మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఇవ్వడం కూడా నేను ఫస్ట్ టైం చూసా, పౌడర్ కూడా ఇచ్చాడన్నమాట. పౌడర్ కూడా డబ్బాలు ఇచ్చాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. పౌడర్, మాయిశ్చరైజర్ అండ్ బాడీ లోషన్, ఇంకా షాంపూ 3 ఇచ్చాడు. అండ్ సబ్బు కూడా ఇచ్చాడు. నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే పౌడర్ ఇవ్వడం. నేనైతే ఎప్పుడు ఏ హోటల్లో చూడలేదు పౌడర్ ఇవ్వడం. షాంపూ అవి కామన్ కానీ పౌడర్ అయితే వెరైటీగా అనిపించింది. టిష్యూ పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ షవర్ కర్టెన్ ఏరియా అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా నీట్గానే మెయింటైన్ చేశారు. నేనైతే యూజువల్లీ బుకింగ్స్ అనేవి ట్రీబోలో చేస్తాను. వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వాష్రూమ్స్. అదే మేజర్ రీజన్ నేను బుక్ చేయడానికి. అండ్ తర్వాత వాళ్ళకి నాన్ స్మోకింగ్ రూమ్స్ కూడా సపరేట్గా ఉంటాయి. నాకు అస్సలు స్మెల్ పడదు. సో నేను అట్లా చూసుకొని బుక్ చేసుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ అంతా టీ ఏరియా అదంతా బాగా ఇచ్చారు. కబోర్డ్స్ కూడా బాగున్నాయి. కర్టెన్స్, లైటింగ్ అంతా చాలా మంచిగా అనిపించింది నాకు. కాకపోతే టీవీ పని చేయట్లేదు. నేను పెద్దగా వాడను ఎలాగో కాబట్టి ఫైన్. నేను ఇంకా దాని గురించి పట్టించుకోలేదు. మిర్రర్స్ అయితే ఇక్కడో మిర్రర్, అక్కడో మిర్రర్, ఇక్కడో మిర్రర్, చాలా మిర్రర్స్ ఇచ్చాడు. ఏసీ రూమే తీసుకున్నాను నేను. ఏసీ వెంట్ ఉంది. అది మామూలుగా మనం ఇంట్లో ఉండేటట్లేదు, డైరెక్ట్ వెంట్ ఉందన్నమాట. నేను ఇది తీసి మీకు బయట చూపించడానికి ట్రై చేశాను కానీ నాకు కనబడుతుంది. బట్ మిర్రర్లో మాత్రం నా రిఫ్లెక్షనే కనబడుతుంది. సో మీకు అంత క్లియర్గా అయితే ఇక్కడ కనిపించట్లేదు.
అండ్ ఇక్కడ ఫుల్ లెంత్ మిర్రర్ గూడా ఉంది. ఒకవేళ మనం రెడీ అయితే చూసుకోవడానికి అన్నది. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఉంది. మనం ఇక్కడ కూర్చొని కూడా రెడీ అవ్వొచ్చనమాట. కాకపోతే ఇది మరీ కర్టెన్‌కి దగ్గరగా ఉంది. కొంచెం దూరం ఉంటే బావుండు. అండ్ సో ఇదండి నా రూము. చిన్న రూము. నార్మల్ 3 స్టార్, 4 స్టార్ రూమే. కానీ చాలా అంటే చాలా బావుంది. లైటింగ్ కానీ, సెట్టింగ్ కానీ ఎంత నీట్‌గా ఉంది. వాళ్ళే డ్రైవర్‌ని పంపారు. అన్నీ వాళ్ళే చూసుకున్నారు. సో, నాకైతే చాలా రిలాక్స్డ్‌గా అండ్ రిలీఫ్‌గా అనిపిచ్చింది. ఎవరైతే చెన్నైకెళ్తున్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. మీరు ఎయిర్‌పోర్ట్ నుంచి కావాలంటే ఆటో తీసుకోవచ్చు. ఇదొక ఫెసిలిటీ ఉంది చెన్నైకి. అండ్ ముంబైలో గూడా మనం ఆటో తీసుకోవచ్చు. బట్ వేరే ప్లేసెస్‌లో మనం ఆటోలో ఎయిర్‌పోర్ట్ దాకా వెళ్ళలేము. సో, గుర్తుపెట్టుకోండి. అంత ట్రావెల్ చేసి చాలా అలసిపోయాను. బట్ ఆ రూము, ఆ నీట్‌నెస్ అవన్నీ చూడంగానైతే నాకైతే ప్రాణం లేసొచ్చింది. నేను ఫుల్ ఖుషి ఉన్నాను. సో, నేనైతే ఫుల్ సాటిస్ఫై కూడా అయ్యాను ఆ రూమ్ తోటి. ఇక్కడ మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుండాలే నేనెంత ఖుషి అయిపోయిందో. సో, అక్కడ నేను ఎక్కువసేపు ఉండను చెన్నైలో. జస్ట్ 1 నైటే ఉంటా. బట్ అయినా కూడా ఇట్స్ అ గుడ్ అన్నమాట నా హోటల్ టూర్. మా రూమ్ డీసెంట్‌గా ఉంది. అంత తీసి పారేసినట్టు లేదు. చాలా బాగుంది. తీసి పారేసేది చాలా బాగుంది. అండ్ కొంచెం అథెంటిక్ లుక్ అట్లా ఉంది. అండ్ మోస్ట్లీ నేను చెన్నైలో గమనించింది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్కి అలాంటి లుక్ ఉంది. అండ్ మనం ఇక్కడ ఉండబోయేది కూడా ఎక్కువ రోజులు కాదు. ఐఎమ్ ఫైన్. అండ్ ఇక్కడ స్టాఫ్ వెరీ ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఐ రియల్లీ లైక్ ఇట్ హియర్. నాకు ఫస్ట్ ఒక రూమ్ ఇచ్చారు. అది కొంచెం డల్గా ఉంది. నేను రూమ్లోకి వెళ్ళగానే లైటింగ్ చాలా డల్గా ఉంది అని అంటే పాపం వాళ్ళు మళ్ళీ వెళ్ళి కిందికి వెళ్ళి వేరే రూమ్స్ తీసుకొచ్చి చూసి మార్చారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దాట్. సో యా, ఐ రియల్లీ లైక్ ఇట్ హియర్. అండ్ నెక్స్ట్ ఫుడ్ నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఈ దినాల్లో చూడాలి. సో రేపు మనం బయటికి వెళ్తాం. రేపు వెళ్ళాలి కదా. అండ్ హెయిర్ అంతా గడ్డి అయిపోయింది జర్నీకి. సో వెళ్ళి నేను ఇక్కడ న్యాచురల్స్ ఉంది. సో బ్లో డ్రై చేయించుకొని వస్తాను. చూద్దాం, తొందరగా వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. కొద్దిగా ఫ్రెష్ అయ్యాను. మొహంకాలు చేతులు కడుక్కొని కొంచెం వర్క్ ఉండే అది చేసుకొని కొద్దిగా ఫ్రెష్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఆర్డర్ చేసుకుందామా తిందామా అని ఆలోచించాను. మళ్ళీ అనిపించింది సరే కిందికి వెళ్తే చాలా వెరైటీస్ ఉంటాయి కదా, మనకు అసలు చెన్నైలో ఏమేమి ఉంటాయో తెలియదు, మనం కిందికి వెళ్ళి తిందాము అని. అందుకే నేను డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. సో కిందికి వెళ్ళి తిందాము అని. సరే బఫే అండి. సో బఫే వీడియో కూడా చూపిస్తాను. సరే పదండి చూద్దాం. యాక్చువల్‌గా అయితే నేను కొద్దిసేపు అట్లా బయటికెళ్ళొద్దాము, బయట చూద్దాము అని అనుకున్నాను. కానీ టైం అయిపోతుందని చెప్పి వెంటనే తినడానికెళ్ళిపోయాను. ఈ లిఫ్ట్ అయితే భలే బావుందండి అసలు. ఏదేదో పాతకాలం సినిమాల్లో చూపించినట్టు మొత్తం టేకుతో అట్లుంది. మనం నార్మల్ ఐరన్ లిఫ్ట్‌లకైతే చాలా తేడాగా ఉంది. చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ నేనైతే బఫే స్టార్ట్ చేస్తున్నాను. బఫే రూమ్ వాళ్ళకి ఫ్రీ అన్నమాట. ఫ్రీ ఆఫ్ సర్వీస్. సో ఇడ్లీ, చట్నీ అయితే వెరీ కామన్. దోస, ఇడ్లీ, చట్నీ అయితే అన్ని దగ్గర కామన్‌గా దొరికినాయి. అండ్ ఇంకా కొంచెం వెజ్ స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయన్నమాట. కొంచెం కోఫ్తా కర్రీ అని, రైస్ అని, సాంబార్ అని, అండ్ కర్డ్, నాన్స్ అట్లా కొన్ని పెట్టారు. అండ్ స్వీట్ కూడా పెట్టారు. స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అండ్ ఈ హల్వా అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకా ఇలాంటివి కొన్ని 3, 4 పెట్టారు. నేను లాస్ట్‌లో వెళ్ళాను. సో నాకు అన్నీ దొరకలేదు. సో పాపం నా కోసం స్పెషల్‌గా పన్నీర్ కర్రీ కూడా తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఇక్కడైతే దోస, చపాతీ, మసాలా కర్రీ, గోబీ కూర అండ్ మన పల్లీ చట్నీ, నార్మల్ పల్లీ చట్నీ తెచ్చి పెట్టుకున్నాను. అండ్ దోస అయితే నిజంగా చాలా బాగుంది. దోస, చట్నీ. నేను సౌత్ ఇండియన్నే కాబట్టి నాకు అంత వేరియేషన్ అయితే ఏమి అనిపించలేదు. నేను చెన్నైలో ఉన్నానా, హైదరాబాద్లో ఉన్నానా, బెంగళూరులో ఉన్నానా అన్నది. సో మనం ఎక్కడ తిన్నా దోస, చట్నీ అవన్నీ ఒకటే కాబట్టి నాకైతే నార్మల్గా మనం ఎక్కడ తిన్నట్టే అనిపించింది. అండ్ కాకపోతే మిగతా పన్నీర్ కర్రీ పాపం వాళ్ళు చాలా ప్రేమగా పన్నీర్ కర్రీ తీసుకొచ్చారు. మేడం మీకేం లేవు కదా తినడానికి, మీరు పన్నీర్ కర్రీ తినండి అని. పాపం నిజంగా నేను అది చాలా అప్రిషియేట్ చేస్తాను. కానీ పన్నీర్ కర్రీ చాలా సప్పగా ఉంది. సో నేనైతే ఎక్కువ తినలేకపోయానన్నమాట. నేను వాళ్ళకి చెప్పాను నేను కొద్దిగా పెట్టుకుంటానండి అని. కొంచెం తీసుకొని మిగతాది వాళ్ళకి వెనక్కి ఇచ్చేసాను. ఇంకెవరికైనా ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే నాకు అది ఎట్లాగో మంచిగా అనిపించలేదు. మనం మొత్తం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి. అండ్ సాంబార్ అయితే ఒక్కటే చెప్తారు కదా చెన్నై సాంబార్ అని. నాకైతే ఆ సాంబార్
ఏమంత మంచిగా అనిపియలేదు. మరి నేను లేట్‌గా ఎళ్ళానా, కొద్దిగా అది చల్లగయినంక తాగానా, మరి నాకు తెలీదు ఎందుకలా అనిపిచ్చిందో. నాకైతే అనిపిచ్చింది. ఎందుకంటే నేను ఫుడ్ ఒకవేళ నాకు నచ్చితే వెంటనే రియాక్షన్ సూపర్ అది ఇది అని ఇచ్చేస్తాను. కానీ అలా ఏమి ఇవ్వలేదు. సో, నాకు గూడా ఏమంత పెద్దగా గొప్పగా ఏమి అనిపియలే అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి నా ప్లేట్ ఇదే వాళ్ళు పంపిన కర్రీ అన్నమాట. పన్నీర్ కర్రీ. సో, ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్. కానీ కొంచెం పెట్టుకొని మిగతాది వాళ్ళకి వెనక్కిచ్చేసాను. హల్వా గూడా తిన్నాను. సో, టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే నేను ఫుల్ రెడీ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే వెళ్ళాలి త్వరగా. నేను అప్పటికే నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. కొత్త ప్లేస్ అయ్యేసరికి నాకు నిద్ర సరిగ్గా పట్టలేదు. రాత్రంతా కూడా చాలాసేపు వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను. అండ్ ఇక్కడ చిన్న టాప్స్ పెట్టుకొని నేనైతే రెడీ అయిపోతున్నాను. మేకప్ ఆల్రెడీ అయిపోయింది. మేకప్ కూడా ఏం లేదు, జస్ట్ కన్సీలర్ పౌడర్ వేసేసుకొని నేను రెడీ అయిపోయాను. అండ్ హియర్ ఐఎమ్ డన్ విత్ మై లుక్. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా వాచ్ పెట్టుకొని వెళ్తాను. ఎందుకంటే ఫోన్ 24 అవర్స్ క్యారీ చేయం కాబట్టి. అండ్ నేను బయటికి వెళ్తున్నాను, ఎండ కొడుతుంది. సో గాగుల్స్ పెట్టి స్టైల్ కొట్టడానికి కాదండి, నిజంగానే బాగా ఎండ కొడుతుంది. అండ్ ఇప్పుడు మాత్రం స్టైల్ కొడుతున్నాను. ఎలా ఉంది? సో నా అవుట్ఫిట్, నా స్పెక్స్ ఎలా ఉన్నాయో మీరు కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ షర్ట్ని నాకు మా తమ్ముడు తీసుకొచ్చాడు కెనడా నుంచి. నాకైతే నేను అసలు ఎప్పుడు ఇలా షర్ట్ స్టైల్ చేస్తాను నేను అనుకోలేదు, బట్ వాడు తెచ్చాడని వేసుకున్నాను. సూపర్ సెట్ అయిపోయింది. నేను చెన్నై వచ్చిన పని అయిపోయింది, కొంచెం ప్రొఫెషనల్ వర్క్. సో దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్పలేను. ఆఫీస్ ఓకే. సో ఆ పని అయితే అయిపోయింది మొత్తానికి సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన చాలా డిలే అయిపోయింది, డే అంతా అయిపోయింది. అండ్ రేపు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. సో నేను చెన్నైలో చూసింది మేజర్గా మా ఎయిర్పోర్ట్ నుంచి రూమ్ నుంచి వర్క్ నుంచి రూమ్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ అయింది. సో నాకు అస్సలు అట్లా ఇష్టం లేదు, ఏదో ఒకటి చేయాలి. నేను చాలా ప్లాన్ వేసుకున్నా, బీచ్కి పోదాము అది ఇది అనుకున్నా. నేను అనుకున్న ప్రకారం యాక్చువల్లీ నేను 5కి అయిపోవాలి నాది పని, కానీ డిలే అయ్యి అది 8కి అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఎటు పోవడానికి లేదు. నేను ఉంటున్న హోటల్కి దగ్గరలో మాల్ ఉంది. సో సరే అట్లీస్ట్ మాల్ కన్నా వెళ్దాము అని ఫిక్స్ అయ్యా. అండ్ మాల్కి ఎందుకు అని అంటే రేర్ బ్యూటీ అనేది సెలీనా గోమెజ్ బ్రాండ్, అది యూఎస్లో చాలా ఫేమస్. సెలీనా గోమెజ్ అంటే హూ సేస్ ఆ సాంగ్ చాలా ఇష్టం. అండ్ ఆ బ్రాండ్ అని కూడా నాకు చాలా ఇష్టం. నేను చాలా మంచి విషయాలు విన్నా దాని గురించి. సో ఫస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే ముందైతే మాల్కి వెళ్దాము, సో దట్ అక్కడ సఫోరా ఉంది, సఫోరా ఇండియా లాంచ్ చేసింది అని విన్నాను. ఉంటే మాత్రం కొనుక్కొని వద్దాము, అది ఫస్ట్ థింగ్. అండ్ తర్వాత కాసేపు మాల్లో తిరిగి డిన్నర్ చేసేసి, ఎందుకంటే నిన్న నైట్ ఇక్కడ చేశాను, నాకు టిఫిన్ తప్ప ఏం నచ్చలేదు. అండ్ మధ్యాహ్నం కూడా నేను సరిగ్గా తినలేదు, మార్నింగ్ అయితే అసలు తినలేదు, లేట్ అయిపోతున్నాను అట్లనే ఉరికిన. సో చూద్దాం, ఏదైనా మంచి హోటల్ కనపడితే తినేసి వస్తాను, లేదు అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తింటాను. ఓకే, సో లెట్స్ గో టు ద మాల్. నేను మళ్ళీ చెప్తున్నానండి, నాకైతే లిఫ్ట్ చాలా బాగా నచ్చింది, అందుకే పదే వీడియోలు తీస్తున్నాను. అండ్ అందులో ఈ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది కదా, అందులో ఈ డెకరేషన్లో ఈ ఫ్రేమ్లో ఈ అవుట్ఫిట్ నాకు చాలా మంచిగా అనిపించింది, అందుకే వీడియో తీసుకొచ్చాను. రిపీట్ అవుతుంది, ఎన్నిసార్లు చూపిస్తావే లిఫ్ట్ అనకండి, లిఫ్ట్ చాలా బాగుంది, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అంతే. అండ్ నేను చూస్తే అది వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, అంటే ఒక 2.5 కిలోమీటర్స్ అని చూపించింది. 2 కాదులేండి, ఒక 3 కిలోమీటర్స్ దాకా పడుతుంది. సరే మనం ఎట్లాగో చెన్నై చూడలే కదా, నడుచుకుంటూ పోదామని చెప్పి నేనైతే నడవడం మొదలుపెట్టాను. ఇది ఒక ప్యాలెస్ లాగా ఉంది. నేను ఏంటా ఇది అని దగ్గరికి వెళ్ళి చూసి ఇది ఒక ఫంక్షన్ హాలే కానీ ప్యాలెస్ కన్నా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది అన్నమాట. అండ్ కొంచెం ముందుకు వెళ్ళాక నాకైతే ఒక బ్రిడ్జ్ వచ్చింది. అండ్ అది నైట్ టైమ్ ఫుల్ స్కై అంతా కూడా చాలా బాగుంది. అండ్ చల్ల గాలి వస్తుంది అన్నమాట, ఆ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే భలే బాగుంది. అండ్ నేను ఫైనల్లీ అక్కడ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. తీరా అది వెళ్ళి చూస్తే అది ఒక హోటల్ లాగా కనబడుతుంది. బాబోయ్ ఇక్కడ మాలేదు నాయన అని నేను చెప్పి తిరిగి ఇంక అక్కడ అటు ఇటు అడుక్కుంటూ కొంచెం అటు వెళ్ళండి, కొంచెం ఇటు వెళ్ళండి, ఇటు నుంచి అటు తిరగండి అని ఏదేదో చెప్పారు వాళ్ళు. అవన్నీ తిరుక్కుంటూ పోయి యాక్చువల్గా ఏంటి అని అంటే ఈ హోటల్ ఉన్నదానికి వెనక వైపు నుంచి బ్యాక్ సైడ్ వెనక మాల ఉందన్నమాట మాల్. అదంతా తిరుక్కుంటూ వెనక్కి వెళ్తే ఫైనల్లీ నాకైతే మాల్ దొరికింది. సో పదండి వెళ్దాం, సెఫోరాకి వెళ్ళాలి అర్జెంటుగా అసలుకే. సో మాల్కి అయితే వచ్చేసాను. మాల్లో చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఈ కేఎల్స్ అని ఉంది చూసారా, ఇది కూడా చాలా మంచి స్కిన్ బ్రాండ్ అన్నమాట. అండ్ బాబీ బ్రౌన్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ బ్రాండ్. ఫర్ ఎవర్ ఈజ్ వెరీ బెస్ట్ ఫర్ 22,695 అంట గ్లాసెస్. అయ్యో, అక్కడ
అక్కడ రేబాన్‌వి గ్లాసెస్ ఉంటే చూసా. దాని కాస్ట్ చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది. ఉట్టి అద్దాలకి అంతేం పెడతానులే అని చెప్పి మేము బయటికొచ్చేసానన్నమాట. అండ్ అవును ఆబ్వియస్‌లీ ఇంకా మనం కొంచెం కాస్ట్‌లీ బ్రాండ్స్‌కెళ్తే అవి అలానే ఉంటాయి. మనం కొంటామా, కొనమా అన్నది మన ఇష్టం అంతే. అండ్ నేను పైనుంచి కిందకి చూస్తే ఇది ఒకటి ఉంటుంది చూసారా తుర్కిష్ ఐస్ క్రీమ్ అని. ట్రై చేద్దామా అనుకున్నాను కానీ మళ్ళీ నాకే అనిపించింది ఎందుకులే వదిలేసేయి అని. అండ్ ఫైనల్లీ నాకు సెఫోరా అయితే కనిపించింది. లోపల రికార్డింగ్ ఎలో లేదు. సో, నేను బయట నుంచి బయటకే చూపిస్తున్నాను. తీసుకొనైతే వచ్చేసాను. ఏం తీసుకున్నాను అన్నది కొద్దిసేపటి తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ నాకు లైఫ్ స్టైల్ కనిపించింది. అక్కడ ఉన్నది అర్థం కావట్లేదు కానీ లోగో వల్ల అర్థమైంది లైఫ్ స్టైల్ అని. సో, లోపలికెళ్ళిపోయి నేను ఏదైనా మంచి లిప్‌స్టిక్ చూద్దాము అని అనుకున్నాను నైకా వాళ్ళవి. అండ్ ఇక్కడ నాకు కొన్ని ఐటెమ్స్ దొరికాయి. ఇవేంటో కూడా నేను వెళ్ళగానే చూపిస్తాను. అండ్ మీరిక్కడ గమనిస్తే నా లిప్‌స్టిక్ అయితే మారింది. గమనించారా? సో, యెస్ నేను ఒక లిప్‌స్టిక్ కూడా తీసుకున్నాను. అండ్ ఈ లిప్‌స్టిక్ బావుందా? లేకపోతే నేను పెట్టుకునే బ్రౌన్స్ బావున్నాయా అన్నది కామెంట్‌లో చెప్పండి. బయటికొచ్చి చూసేసరికి విపరీతమైన వర్షం. అది తెలియని ప్లేసు, వెనక్కి 3 కిలోమీటర్లు నడవలేను, టైం లేట్ అయిపోతుంది, 9 దాటిపోతుంది. చాలా టెన్షన్ పడ్డా. ఫైనల్లీ అయితే ఏదో ఒకటి బుక్ చేసుకొని హోటల్‌కొచ్చేసాను. నాకు అప్పటికి హోటల్ ఫుడ్ నచ్చలేదు. ఏదో ఒకటి తిందాము అని. కానీ ఇంకా ఏది దొరక్కపోయేసరికి ఇంక అక్కడే ఏదో ఒకటి తినేసాను. వాళ్ళకి ఆర్డర్ పెడితే వాళ్ళే ఏదో ఒకటి అరేంజ్ చేసేసారనమాట. Hello guys, welcome to Smile with Soumya. So this is my one day in Chennai. సో చెన్నైకి వచ్చిన పని వేరు, ఆ పని అయితే అయ్యింది సక్సెస్ఫుల్గా. సో వచ్చిన అంటే నిన్న బయలుదేరి వచ్చాను అండ్ ఇవాళ పని అయ్యింది. సో ఇవాళ తొందరగా పని అవుతుంది, 4 o'clockకే పని అవుతుంది. నేను టీవీ నగర్ వెళ్దామా, బీచ్ వెళ్దామా అని ఏవేవో అనుకున్నాను, కానీ ఏది కాలేదు. పని డిలే అయింది. పని అయిపోయేసరికి 8 అలా అయింది. నాకు నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయింది, లంచ్ స్కిప్ అయింది నాది. సో నాకు ఇంకా అసలు రూమ్కి రాగానే నాకు అసలు పిచ్చెక్కిపోయింది. ఏంటి నేను చెన్నై దాకా వచ్చి అసలు ఏం చేయకుండా ఏంది హోటల్ చూసిపోతుందేనా అనిపించింది. ఎట్లనన్నా ఎటో అటు పోవాలని చూస్తే సో నెట్లో చూస్తే పక్కన ఒక మాల్ ఉంది అని తెలిసింది. మాల్ చూడడానికి 1.6 kilometers ఎంతో అనిపించింది. సరే పక్కనే ఉంది కదా అని బయలుదేరి వెళ్ళినా. నడిచి చాలాసేపు నడిచా, లైక్ ఒక 20 minutes నడిచా. అండ్ ఐ రీచ్డ్ మాల్లో సెఫోరాలో షాపింగ్ చేసా. సో ఎవరికైతే తెలీదో సెఫోరా ఈజ్ హ్యూజ్ బ్రాండ్ అన్నట్టు. లైక్ అంటే కాస్ట్లీ మేకప్ ఐటమ్స్ ఉంటాయి సెఫోరాలో. సెఫోరానే వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అసలు నేను ఎక్కువ అట్లాంటి వాటిలో షాపింగ్ చెయ్యను, చాలా తక్కువ, చాలా తక్కువ. బట్ నేను సెఫోరా వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే సెలీనా గోమస్ బ్రాండ్ రేర్ బ్యూటీ, అదొక బ్యూటిఫుల్ బ్రాండ్. అదొక అంటే సెలీనా గోమస్ వచ్చేసి సింగర్, యాక్ట్రెస్, ఎవ్రీథింగ్. షీఈ్ బ్యూటిఫుల్ పర్సన్. సో ఆమె బ్రాండ్ అది. అట్లయితే మన కే బ్యూటీ క్యాట్తో, కెట్రినా కైఫ్తో అలా తన బ్రాండ్. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్రాండ్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా అది లాంచ్ అయితే దాన్ని బ్లష్ కొనాలి అని. బ్లష్ లైక్ ఇట్లా మొత్తం స్వీప్ అవుట్ అయిపోయినాయి. బ్లష్ మొత్తం ఇండస్ట్రీనే దద్దరిల్లిపించింది. ఆ బ్లష్ నేను కొనాలి అని చాలా అనుకున్నా. అండ్ దెన్ ఈ రీసెంట్గా లిప్ ఆయిల్స్ రిలీజ్ చేసింది రేర్ బ్యూటీ. ఆ లిప్ ఆయిల్స్ అయితే రిలీజ్ అయిన రోజు నుంచి కూడా స్టాక్లో లేవు, అంత ఘనం అయిపోతున్నాయి అన్నట్టు. రియల్ ఇట్లా మిరాకిల్గా చేస్తుంది ప్రోడక్ట్స్ని. అండ్ బీయింగ్ మేకప్ ఎంతూసియస్ట్ నాకు దాని మీద చాలా ఉండే ఆ బ్రాండ్ తెలుసుకోవాలి, ఆ బ్రాండ్ని ఒక్క ప్రోడక్ట్ అయినా వాడాలి అని. ఎప్పుడైతే నేను సెఫోరా ఇక్కడ పక్కనే ఉంది అని చూసాను, నేను వెళ్ళాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను. సో వెళ్ళాను and I got few things from there. First thing, ఇది ఇంత చిన్న ప్యాకెట్ లా కనబడుతుంది కానీ నాకు బాగానే బొక్క పడింది. సో ఫస్ట్ థింగ్ ఇది నా పౌడర్ అయిపోయింది. అది ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ అది పడి ఇరిగి ముక్కలైంది. ఆ తర్వాత ముక్కలు కూడా అయిపోయాయి. ఆ ముక్కలతోనే నేను వేసుకున్నా, అది కూడా అయిపోయింది. సో ఇంకొకటి తీసుకున్నాను. ఇది మ్యాక్ స్టూడియో ఫిక్స్ ఫౌండేషన్. సో అది నాకు సెట్ అవుతుంది. నేను ఫౌండేషన్ ఎక్కువ వాడా, సో ఇది వాడతా. ఇది ఫౌండేషన్లా ఉంటుంది, పౌడర్లా ఉంటుంది, అన్నిట్లా ఉంటుంది. నా షేడ్ వచ్చేసి NC42. ఎల్లో షేడ్ వాళ్ళకి NC అని ఇస్తారు అన్నట్టు ఇందులో. అండ్ దెన్ అక్కడ నైకా ఉంది. నేను నైకాలో కొంచెం షాపింగ్ చేసా. ఫస్ట్ థింగ్ వచ్చేసి
కాంటోర్ తీసుకున్నా. ఇది కాంటోర్ కూడా కాదా, నాకు కాంటోర్ అని చెప్పిన, ఇది ఫౌండేషన్ స్టిక్ కొద్దిగా డార్క్లో తీసుకున్నా సో దట్ నేను కాంటోర్ చేయొచ్చు అని. కాంటోర్ చేశాను కూడా, చాలా నీట్గా కనబడుతుంది. సో ఐ లైక్ ఇట్. అండ్ దెన్ అక్కడ బై 2 get 1 ఆఫర్ ఉంది. సో మేడం ఇంకోటి తీసుకోండి అని అంటే, నేను ఇప్పుడు పెట్టుకున్న షేడ్ మిస్టీ, నైకా మ్యాట్ టు లాస్ట్ మిస్టీ ట్రై చేసా. నాకు చాలా నచ్చింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్, నాకు బాగా నచ్చింది. సో మనం కొంటే ఇది కొనాల్సిందే అని చెప్పి నేను డిసైడ్ అయ్యా. సో ఇవి 2 కొంటే ఇంకొకటి ఫ్రీ ఉంది కాబట్టి, నైకాలో ఈ రేంజ్ స్టెకేషన్ రేంజ్ నేను అసలు ట్రై చేయలేదు. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మేడం, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి అని చెప్పింది. నేను అక్కడ ట్రై చేశాను, నాకు మంచిగా అనిపించింది. సో ఇది కూడా తీసుకున్నా. అండ్ ద ఫైనల్ ప్రోడక్ట్, సో దిస్ ఇస్ రేర్ బ్యూటీ ప్రోడక్ట్. నాకు బీభత్సంగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఒక పీచిష్ అండర్ టోన్లో ఉన్న ప్రోడక్ట్ ఇది. అండ్ ఇవన్నీ ఇప్పుడు నేను మళ్ళీ తీసి చూపిస్తాను. సో జస్ట్ ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నాను. అండ్ దిస్ వన్, దిస్ ఇస్ సాఫ్ట్ పించ్ బ్లష్ లిక్విడ్ ఫ్రేస్ వర్చ్యూ. ఐ మీన్ ద షేడ్ వర్చ్యూ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ పీచ్ షేడ్. అండ్ సో నేను ఇవన్నీ కూడా మళ్ళీ పెట్టుకొని ట్రై చేస్తాను. సో ఎట్లాగో నాకు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఐ స్టార్ట్ విత్ మిస్టీ. లెట్ మీ షో యూ ద అన్బాక్సింగ్. సో అయితే చెప్పినట్టుగా ఈ షేడ్ అయితే ఇది. అండ్ నాకు చాలా నచ్చింది. అండ్ స్వైప్ చేస్తే ఇలా వస్తుంది. చాలా 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 బాగుంది. అంటే మంచి రెడ్ అంటారు కదా, అట్లుంది, చెర్రీ రెడ్ లాగా. సో నాకు బాగా నచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్. సో ఈ పౌడర్ ఏమంటారు, జనరల్ పౌడరే. So this is MAC powder and I'm in shade 42, NC42. NC అంటే వార్మ్ టోన్ అని అర్థం మ్యాక్లో. అంటే నాట్ కూల్ అని, కాదు కూల్ అండర్ టోన్ కాదు అని. సో నాది ఎగ్జాక్ట్ అంటే మనకి ఇట్లాంటి స్పంజ్ కూడా వస్తుంది. ఇక్కడ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ నుంచి తీసుకొని దీన్ని క్లోజ్ చేసి అస్సలు తేడానే తెలియదు. చూడండి నాకు అంత పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది ఈ NC42 నాకు. అందుకే నేను ఇదే వాడతా. యాక్చువల్లీ నేను కొంచెం లైట్ షేడ్ వాడొచ్చు, కానీ ఇదైతే మంచిగా సెట్ అయిపోతుంది కాబట్టి నేను ఇదే వాడతా. అండ్ డైలీ బేసిస్లో అయితే నేను అసలు ఇంకేం పెట్టా, కన్సీలర్ పెట్టేసి పౌడర్ వేస్తా, సరిపోతుంది. అసలు ఏం డల్నెస్ తెలియదు. ఒకవేళ డల్ అనిపించినా కూడా బ్రష్ తీసుకొని ఒక 2-3 స్వైప్స్ చేస్తే సెట్ అసలు. సో అందుకే నేను బాగా వాడతా. నాకు డబ్బాలు రాయడం చాలా ఇష్టం. సో నేను చాలా రోజుల వరకు డబ్బాలు పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైకాది స్టెకేషన్ మ్యాట్ లుక్స్. ఇది తీసేసి ఇది వేసుకుందాం. ఓకే, ఇది డార్క్ షేడ్ కాబట్టి ఇది తీయడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం వేరేవి ట్రై చేద్దాం. ఇది వచ్చేసేసి నైకా ఫౌండేషన్, కానీ నాకు ఇది కాంటోర్ కలర్ అవుతుంది, అంటే కొంచెం డార్క్ అన్నట్టు. ఇది షేడ్, ఇది వచ్చేసి 07 షేడ్. సో ఇది లాస్ట్ షేడ్ అయి ఉంటుంది నాకు తెలిసి. చూడ్డానికి కూడా కలర్ అది అలానే ఉంది. సో ఇది ఇక్కడ మనం హాలోలో వేసుకుంటే మన ఫేస్ కొంచెం ఇట్లా చిజిల్డ్గా నీట్గా కనబడుతుంది అన్నట్టు. నాకు కాంటోరింగ్ చాలా ఇష్టం, బట్ ఆన్ ఏ డైలీ బేసిస్ మనం ఎక్కువగా కాంటోర్ చేయలేము. కొంచెం అంత నీట్ లుక్, అంత హెవీ అనిపిస్తుంది నాకు. సో ఇది ఏమైంది అని అంటే ఇది చాలా లైట్గా ఉంది ఫేస్ మీద పెట్టినా కూడా, ఎందుకంటే ఇది ఫౌండేషన్ కాబట్టి కొంచెం బ్లెండ్ అయిపోయింది. కాంటోర్ ఉన్నంత డార్క్గా లేదు. నేను రేర్ బ్యూటీ కాంటోర్ ట్రై చేసా, అది ఎంత డార్క్గా ఉంది అని అంటే, మేబీ అదొక షేడ్ తక్కువ తీసుకోవాలనో ఏమో నాకు అర్థం కాలేదు, కానీ ఎంత డార్క్ ఉంది అని అంటే దాని మీద ఇక్కడ చూడండి అదొక లైన్ పడిపోయింది. అది అసలు పోవట్లే. మేము మేకప్ రిమూవర్ పెట్టి ట్రై చేసినా, ఏది ట్రై చేసినా కూడా అది పోవట్లే. సో అందుకని చెప్పి నేను అది తీసుకోలేదు. ఇది డైలీ వేర్కి కూడా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో లెట్ మీ ట్రై.
ఇక్కడ మరక కనబడ్డది చూడండి. సో నా స్కిన్ మీద అయితే కనబడుతుంది, కనబడట్లేదు అన్నది ప్రాబ్లం కాదు. చూడండి ఎంత షార్ప్గా అయిందో. సో ఇదైతే బాగుంది, అంటే సింపుల్గా ఏమంటారు, చాలా సింపుల్ లుక్ వచ్చింది నాకు. చూడండి నా చీక్ బోన్ కనబడుతుంది. సో దిస్ ఇస్ వెరీ నైస్. ఇది ఎన్నిసార్లు నేను డైలీ పెడతా అని నేను అన్నాను, బట్ యా పెట్టొచ్చు. ఎందుకంటే ఫౌండేషన్ వేయగానే మన ఫేస్ చాలా ఫ్లాట్ అయిపోతుంది, అండ్ ఏమంటారు అదంతా ఒక కలర్కి వచ్చేస్తుంది. సో ఇట్లాంటివి కొన్ని ఉండడం వల్ల మళ్ళీ మన డైమెన్షన్స్ బయటపడి మన మేకప్, నిజం చెప్పాలి అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మన మేకప్ ఇంకా మినిమల్ కనబడుతుంది. అది ఒక వింత, కానీ అది నిజం. సో నెక్స్ట్ గోయింగ్ టు మై ఫేవరెట్ బ్లష్. సో ఇదండి రేర్ బ్యూటీ బ్లష్ వచ్చేసి ఇంతసేపు నేను హైప్ ఇచ్చిన బ్లష్. ఇదేమో వచ్చేసి షేడ్ వర్చ్యూ అన్నమాట. జాయ్ అన్నది కూడా ఇంకోటి చాలా బాగుంది అది షేడ్, బట్ నాకైతే నా ఫేస్కి వర్చ్యూ సూట్ అయింది. సో నేను వర్చ్యూ తీసుకొచ్చాను. అండ్ ఈ స్వైప్ చూడండి పీచిష్ కలర్ అన్నమాట. ఇంకా చింప మీద ఇంకా క్లియర్గా కనబడుతుంది చూడండి. సో నాకు అలా సటిల్గా కావాలని అనుకున్నాను. అండ్ నెక్స్ట్ డే అయిపోయింది, ఇంకా నేను బయలుదేరి రిటర్న్ అయిపోయాను. సో చెన్నైలో నేను ఎక్కువ చూడలేదు, బట్ ద టైమ్ ఐ స్పెంట్ వాజ్ రియల్లీ అమేజింగ్. నేను రూమ్లో ఉన్న టైం అయినా సరే, నేను అక్కడ నార్మల్గా రోడ్డు మీద వెళ్ళినా సరే, నాతో నేనున్నాను, ప్రశాంతంగానే ఉన్నాను. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఈసారి మాత్రం ఇంకెప్పుడైనా మళ్ళీ వీలు చూసుకొని చెన్నై వెళ్ళాలి అండ్ అక్కడ నేను చూడని ప్రదేశాలన్నీ చూసి రావాలి అని అనుకుంటున్నాను. మీకేమైనా ప్లేసెస్ చెన్నైలో తెలిస్తే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తప్పకుండా చూస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.